రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానంలో బీజేపీ విజయం సాధించి తీరుతుందని బీజేపీ సీనియర్ నాయకులు తాండ్ర వినోద్రావు అభిప్రాయపడ్డారు. ఖమ్మం ఎంపీ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేసి ఖమ్మం ఎంపీగా తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తనను ఖమ్మం ఎంపీగా గెలిపిస్తాయని వినోద్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాముడి ఆశీస్సులు, బీజేపీ పెద్దలు అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. బీజేపీని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తానని ఆయన అన్నారు. బీజేపీ నేత తాండ్ర వినోద్రావుతో మా ఖమ్మం ప్రతినిధి వనం నాకయ్య ఫేస్ టు ఫేస్. బీజేపీ పార్టీలో ఇటీవల కాలంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తాండ్ర వినోద్రావు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా తను పోటీ చేసి జిల్లా ప్రజలకు సేవ చేయాలన్న ఒక పవిత్రమైన ఆశయంతో, ఎంతో ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఆయన ఉన్నతమైనటువంటి చదువుని, ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనతి కాలంలోనే ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రజలతో మమేకమై కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ తను ప్రజల్లో ఉంటున్నారు. ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీజేపీకి సంబంధించి మీరు ఏ విధంగా ముందుకు పోతున్నారు? బీజేపీ మీద మీకున్న అసలు మీ లక్ష్యం ఏంటి ఖమ్మం జిల్లాలో? 20-30 సంవత్సరాల అయిన డెవలప్మెంట్కి, ఇప్పుడు జరిగే డెవలప్మెంట్కి చాలా ఎక్కువ ఛాన్స్ ఉందని నేను నమ్మి, మోదీ గారి ప్రభుత్వం, రామరాజ్యం ఈ టైంలో వరల్డ్ అంతా భారతదేశాన్ని, మోడీ గారిని చూస్తున్న తరుణంలో అన్ని స్టేట్స్, అన్ని ఏరియాస్ డెవలప్ అవుతున్నాయి. కానీ నా జిల్లా అయిన ఖమ్మం ఇక్కడ రిప్రజెంటేషన్ లేనందుకు అని నేను అనుకుంటూ సరైన డెవలప్మెంట్ కాలేదని నేను భావిస్తున్నాను. కేంద్రంలో ఉన్న అనేక పథకాలు, అనేక స్కీమ్స్, అనేక మంది దృష్టి ఖమ్మానికి రావట్లేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఖమ్మం అనేది చాలా రిచ్ ల్యాండ్, ప్రజలు చాలా చైతన్యవంతులు, స్కోప్ చాలా ఉంది. కానీ కేంద్ర దృష్టి దీని మీద రావట్లేదనేది నేను పర్సనల్గా భావించి, ఇక్కడ కనుక మనం మన ప్రజల్ని, మనకున్న అవకాశాలు, మనకున్న ఆశలు కానివ్వండి, స్కోప్ కానివ్వండి, కేంద్రం దృష్టికి తీసుకెళ్తే వారు నరేంద్ర మోడీ గారు కానీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ అడిగింది ప్రజలకి చేరుతుంది అంటే కళ్ళు మూసుకొని ఇచ్చే కాలం ఇది. కాబట్టి అడగంది అమ్మైనా పెట్టదు అని మనకందరికీ తెలుసు. నేను ఖమ్మం వాసిగా ఖమ్మంకి ఉన్న డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ కేంద్రానికి తీసుకెళ్ళాలని దీన్ని నేను గత 10 సంవత్సరాల నుంచి సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నా. నా బిజినెస్ నడుపుకుంటానే నా ఉన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సీనియర్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, నా వాలంటరీ వర్క్ అంతా 10 years నుంచి వేరియస్ NGOస్కి చేస్తున్నా. ఈ చేస్తున్న తరుణంలో చాలామందిని, సహృదయాల్ని, పాలిటీషియన్స్ని, మినిస్టర్స్ని, పాలసీ మేకర్స్ని కలవడం జరుగుతుంది. మాకున్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి నేను ఆనరరీ చైర్మన్ కింద ఉన్నాను గత కొన్ని రోజుల వరకు. ఆ క్యాంపస్ని డెవలప్ చేయడానికి అనేక ఫండ్స్ ఉండాలి. ప్రతిసారి కూడా మనం గవర్నమెంట్ మీద ఆధారపడలేము. CSR ఫండ్స్, మంచి మంచి ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళకి సేవ చేయాలన్న భావన ఉన్న వాళ్ళందరూ ఏదన్నా మంచి కార్యక్రమం దొరికితే వారు CSR ఫండ్స్ నుంచి ఇస్తారు. అలా ఫండ్స్ అనేది మనకి అవరోధం కాదు. మంచి ప్రాజెక్ట్స్ ఉండి, మంచి అవకాశం ఉంటే ఖమ్మం లాంటి ప్రదేశం ఇంతవరకు చాలా, నాకు తెలిసి ఒక 5% 10% పొటెన్షియల్కి రీచ్ అయింది. ఇంకా 90% చేయాల్సింది ఉంది. ఈ టైంలో మనం ఖమ్మంలో మనం ఏం పాపం చేసాం? మనకి రిప్రజెంటేషన్ ఉంటే మనం కూడా ముందుకుంటాం కదా. 400 ఇప్పుడు అందరికీ తెలుసు, మోడీ గారు 400 మెజార్టీ ప్లస్ తోటి వస్తున్నారు. మరి ఈ 400లో మనం ఎందుకు ఉండొద్దు? మనం ఉంటే అందరితో మనం కూడా పోతాం కదా, లేకపోతే ఆ బస్సు మిస్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ప్రజలకి చెప్పి ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని, వస్తే ఏమవుతుందని ఖమ్మం ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను. ఖమ్మం జిల్లాకు సంబంధించి మీతో పాటు కొంతమంది బీజేపీలో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీ లక్ష్యం ఏంటి? మీ ప్రయత్నాలు ఏంటి? మీరు ఎట్లా టికెట్ కోసం మీరు ఎట్లా ముందుకు పోతున్నారు? నేను ఎప్పుడైతే బీజేపీ సభ్యత్వం తీసుకున్నానో, మన రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారి వారి సమక్షంలో
నేను ఒకటే చెప్పాను, నేను మోడీ గారి సైనికుడిలాగా పనిచేస్తాను. ఏ బాధ్యత మీరు ఇచ్చినా అది నేను నిర్వర్తిస్తాను. ఈ జర్నీలో ఏ డ్యూటీ అని ఇస్తే చేయడానికి నేను రెడీగా ఉన్నా. సో ఏదన్నా కావచ్చు, మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. చేయదలుచుకుంటే చేయాల్సిన స్కోప్ ఖమ్మంలో పుష్కలం. కాబట్టి అవకాశం వచ్చినంత వరకు, అవకాశం ఉన్నంత వరకు నేను ఈ మిషన్ని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నాను. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బీజేపీకి సంబంధించి అనుబంధ రంగాల్లో మీరు ఏ రంగానికి పనిచేశారు? నేను అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్, మా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో నేను ఉన్నా కాబట్టి, ఆ ఎన్జిఓ తోటి ఉన్నా కాబట్టి, ఇప్పుడు దేశంలో ముఖ్యంగా అగ్రికల్చర్ మీద చాలా ఫోకస్ ఉంది, ఎంప్లాయ్మెంట్ మీద స్కోప్ ఉంది, ట్రైబల్ డెవలప్మెంట్ మీద స్కోప్ ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద స్కోప్ ఉంది, స్లమ్ ఎడ్యుకేషన్ మీద స్కోప్ ఉంది. ఇవన్నీ నేను మా గత 10 సంవత్సరాల్లో ఇవన్నీ చేసిన వాడిని, ఆ టీంలో నేను ఉన్నవాడిని. కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ అవసరం. సో అక్కడ ఏం చేశామో ఇక్కడ ఇంతకంటే 100 రెట్లు ఇక్కడ చేయొచ్చు. మీకు ఇప్పుడు బీజేపీ ఏమన్నా హామీ ఇచ్చిందా? మీరు ప్రయత్నం చేస్తున్నారా టికెట్ కోసం? ఈ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఎటువంటి హామీలు మీకు ఇది మీదే, మీ కొడుకుదో, మీ నాన్నగారిదో, నీదైతే మీ కొడుకుకి అని ఉండే రోజులు కావు ఇవి. ఎవరు పని చేస్తే వారే పిలిచి ఇస్తారు. మనం అడగాల్సిన పనే లేదు. అట్లాంటిది ఉంది కాబట్టి నేను మోటివేట్ అయ్యి వచ్చాను. నేను ఎవరిని అడగను, ఎవరు అడగకుండానే ఇచ్చే రోజులు కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. ఖమ్మం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ టికెట్ వస్తే మీరు జిల్లా ప్రజలకు ఏమి హామీ ఇచ్చే ఎన్నికల్లో పోతారు? నేను ఇందాక చెప్పినట్టు అనేక పథకాలు, అనేక పాలసీలు, అనేక ఫండ్స్ ఈ నరేంద్ర మోడీ గారు దేశాన్ని అత్యధిక వేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఫండ్స్ కూడా అంత కేటాయిస్తున్నారు. డిఫెన్స్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, యూ నేమ్ ఇట్, అన్నిటికీ వారు రెడీగా ఉన్నారు. అన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సోలార్ రిలీజ్ అవుతుంది, సోలార్ స్కీము. దెన్ నేను చెప్పాలంటే 1 గంట సేపు పడుతుంది. అన్ని స్కీమ్స్ ఉన్నాయి. అన్ని స్కీమ్స్ కూడా ఖమ్మం ప్రజలకి అందించాలనే కోరికతోటి మేము ఎవరైనా సరే, ఖమ్మం రిప్రజెంటేటివ్, యాజ్ ఎ బీజేపీ రిప్రజెంటేటివ్, నేనైనా సరే, నా తోటి సహచరులు కానీ, వాళ్ళందరూ కలిసి చేయాల్సిన పని, చేయబోయే పని ఏంటి అంటే ప్రజలకి మోడీ గారు ఏదైతే చేస్తున్నారో దాన్ని అందించడం మా వంతు. వీఆర్ సోల్జర్స్ ఆఫ్ నరేంద్ర మోడీజీ అండ్ ద పాలసీస్ ఆఫ్ బీజేపీ. కాబట్టి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో ఆ సంక్షేమ పథకాలే నన్ను ఈ ఖమ్మంలో బీజేపీకి ఓట్లు పడేలా చేస్తాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య, కేంద్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా తను పనిచేస్తానని, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు అందేలా కృషి చేస్తానని చెప్పి బీజేపీ నేత తాండ్ర వినోద్రావు చెప్తున్నారు. కెరటం న్యూస్కి కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.